మలయాళం లక్ష్మీ మీనన్ తన స్నేహితులతో కలిసి ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా అయితే మారింది. అయితే లక్ష్మీ మీనన్ తన స్నేహితులు ఒక బార్ వద్ద కోచిలో ఒక బార్ వద్ద అయితే టైం స్పెండ్ చేస్తూ ఉండగా ఒక ఐటీ ఉద్యోగితో గొడవ పడ్డట్టు అయితే తెలుస్తూ ఉంది. అయితే ఐటీ ఉద్యోగి ఎప్పుడైతే ఇంటికి వెళ్తున్న సమయం ఉంటుందో సో ఆ ఇంటికి వెళ్తున్న సమయంలో ఇంటికి వెళ్తున్న దారిలో ఒక దగ్గర అయితే లక్ష్మీ మీనన్ అదే విధంగా తన స్నేహితులు అడ్డగించుకొని అతన్ని ఆపి అతన్ని బలవంతంగా కారులోకైతే ఎక్కించుకోవడం అయితే జరిగింది. కారులో అతన్ని దాడి చేసినట్లు గూడా ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉంటారో సో ఐటీ ఉద్యోగి ఎవరైతే ఉంటారో పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే లక్ష్మీ మీనన్ తనతో పాటు ఉన్న స్నేహితులు ఎవరైతే ఉంటారో సో తన స్నేహితులైతే ఇప్పుడు పోలీసులు అదుపులో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో వారినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే లక్ష్మీ మీనన్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి తను ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే తొందరలోనే తెలియనుంది. అయితే ఎప్పుడైతే ఈ బార్ వద్ద గొడవ జరిగిందో అప్పుడు ఐటీ ఉద్యోగి అక్కడితో సద్దుమణిగింది అనుకొని అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో అతన్నైతే దారుణంగా దాడి చేసినట్లు కూడా అతనైతే పోలీసులకైతే ఫిర్యాదు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఒక్కసారి లక్ష్మీ మీనన్ కూడా అంటే మన తెలుగు ప్రేక్షకులకు మన తెలుగు ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అయ్యింది అనేది ఒక్కసారి కూడా చూద్దాం. అంటే తను ఏ మూవీస్ లలో యాక్ట్ చేసింది ఏంటి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే కనుక గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2, శబ్దం, ఇతర డబ్బింగ్ తెలుగు మూవీస్ లో అయితే తను యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి మూవీస్ తో మన తెలుగు ఆడియన్స్ కి అయితే తనైతే కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో లక్ష్మీ మీనన్ కొన్ని మూవీస్ కూడా మనం చూసుకుంటే కనుక తన యాక్టింగ్ కానివ్వండి, తన అంటే ఏవైతే డబ్బింగ్ సీన్స్ కానివ్వండి చాలా బాగున్నట్లయితే మనకైతే తెలిసిందే. కానీ ఇలాంటి అంటే ఇలా ఎందుకు చేసింది ఏంటి మరి అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది అయితే తొందరలోనే ఆమె దొరికితే కనుక ఇంకా పోలీసులు అయితే ఎంక్వైరీ చేయని అయితే ఉన్నారు. సో ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో ఆ బాధితుడు ఫిర్యాదు మేరకైతే నాది ఎలాంటి తప్పు లేదు, నేను అక్కడ ఉన్నాను, జస్ట్ వీళ్ళే వచ్చి గొడవ పెట్టుకున్నారు, గొడవ పెట్టుకొని తన స్నేహితులతో మళ్ళీ నాతో గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది. ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్న సమయం ఏదైతే ఉందో సో ఆ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక దారిలో నన్ను ఆపడం అయితే జరిగింది. అక్కడ నన్ను చాలా దాడి చేశారు, కారులో ఎక్కించుకున్నారు. ఇంకా నేను తర్వాత తప్పించుకొని ఇక్కడికి అయితే రావడం జరిగింది. సో పోలీసులకైతే తనైతే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. లక్ష్మీ మీనన్ మెయిన్ కారణం దాని పాత్ర కూడా ఉంది అన్నట్లయితే ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఫుల్ హాట్ టాపిక్ గా మారిపోయింది. తన ఒక నటి అయి ఉండి ఇలా ఎందుకు చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. అదే విధంగా తనకి కొన్ని కామెంట్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. అసలు తనకి ఏం అవసరం, అలా ఎందుకు చేసింది, అలా ఎందుకు చేయాల్సి వచ్చింది, తను ఏం చేశాడు, అసలు ఐటీ ఉద్యోగికి తనకి ఇంతకు ముందే గతంలో ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి నిజానికి ఏం జరిగింది అనేది అయితే పోలీసు అదుపులోకి తీసుకున్న తర్వాత తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే ఇప్పుడు స్నేహితులు ఉన్నారో వారిని అయితే ఇప్పుడు అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. వారు కూడా నిజం ఒప్పుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు లక్ష్మీ మీనన్ ఎవరైతే ఉన్నారో తను మాత్రం పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి పరారీలో మరి ఎక్కడికి వెళ్ళింది, ఇంకా ఇతర స్టేట్ లో కూడా తను యాక్ట్ చేసింది కాబట్టి ఈవెన్ తెలుగు యాక్టర్స్ తో కూడా తనకి కనెక్టివిటీ ఉంది కాబట్టి తను అంటే తనకి కూడా సర్కిల్ ఉంది కాబట్టి మేబీ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చుండొచ్చా, లేదంటే ఇంకా ఇతర రాష్ట్రాలకి ఏమైనా ఎల్లుండొచ్చా అనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు అయితే. కానీ అతన్ని ఎందుకు దాడి చేశారు అన్నట్లయితే అందరికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయితే ఉండిపోయింది. కానీ లక్ష్మీ మీనన్ మరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంది, మరి తొందరలోనే మళ్ళీ పోలీసులకు దొరకబోతుందా, దొరికిన తర్వాత తన స్టేట్మెంట్ కూడా ఏమిస్తుంది ఏంటి అనేది అయితే తన ఫ్యాన్స్ కానివ్వండి అంటే తన అభిమానులు ఎవరైతే ఉంటారో సో తన అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. మరి ఇంకా ఎక్కడ ఉంది అసలు తను ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందని చెప్పేసి అయితే తొందరలోనే తెలియనున్నట్లయితే పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు.